ఓం శాంతి. అవ్యక్త చింతన ఎపిసోడ్ 35. ఈరోజు మనం 15 మార్చ్ 1999 అవ్యక్త బాప్దాదా ఉచ్చరించిన అవ్యక్త మురళి అనుసారంగా అవ్యక్త చింతన చేస్తున్నాము. ఈ మురళి యొక్క హెడ్డింగు కర్మాతీత స్థితి వరకు చేరుకునేందుకు కంట్రోలింగ్ పవర్ని పెంచుకోండి, స్వరాజ్య అధికారులుగా అవ్వండి అని బాబా చెప్పారు. గత ఎపిసోడ్స్లో మనం చింతన చేసిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్లను ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. బాబా చెప్పారు, పిల్లలు మీరు నాకు రాజా పిల్లలు, రాజ్ దులారే అని బాబా మనల్ని సంబోధించారు. అల్లారు ముద్దు పిల్లలం కదా బాబాకి, మీరు నాకు రాజా పిల్లలు అని బాబా అన్నారు. మనల్ని చూసి అంటే భాగ్యశాలి పిల్లల్ని చూసి బాప్దాదా కూడా చాలా చాలా సంతోషిస్తున్నారంట. ఎందుకంటే మన పేరే రాజయోగి, మనమెవరం రాజయోగులం. మరి ప్రపంచంలో చూస్తే యోగీలు అన్న పేరుతో చాలామంది ఉంటారు, కానీ మనమెవరము అని బాబా చెప్తున్నారు, రాజయోగిలు, రాజయోగులు. రాజయోగులు అనే పదంలో రెండు అర్థాలు ఉన్నాయి, ఒకటి రాజు మరియు యోగి. మరి రాజు యొక్క విశేషత ఏంటి? రాజు అంటే శాసన శక్తి కలిగి ఉండటం, నియంత్రణ శక్తి కలిగి ఉండటం, అంటే కంట్రోల్ చేయటం, అడ్మినిస్ట్రేట్ చేయటం. ఇది రాజు యొక్క విశేషత. మనం రాజులతో పాటు ఇంకెలా ఉన్నాం? యోగులుగా కూడా ఉన్నాం. అందుకే బాబా ఏం చెప్తారు, పిల్లలు మీకు జ్ఞానము అర్థమైనా అర్థం అవ్వకపోయినా కేవలం రెండు అక్షరాలని జ్ఞాపకం ఉంచుకోండి. ఏమిటా రెండు అక్షరాలు లేదా రెండు పదాలు ఏమిటి? ఒకటి ఆల్ఫ్, రెండవది బే. అంటే ఆల్ఫ్ అంటే తండ్రిని స్మృతి చేయండి, రెండవది బే అంటే వారసత్వాన్ని స్మృతి చేయండి. మనం వారసత్వాన్ని ఎంతగా జ్ఞాపకం చేసుకుంటామో అంతగా మనం రాజులుగా అవుతాము. మనం ఎంతగా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటామో అంతగా యోగిలుగా అవుతాము. మనం నిన్నటి రోజున చెప్పుకున్నట్లుగా మనది నివృత్తి మార్గం కాదు. అన్నీ వదిలేసి ఏకాంతంలో కూర్చుని అన్ని విషయాలను పక్కన పెట్టేసి ఒక్క బాబానే స్మృతి చేయటం, అది మన జీవితం కాదు. ఒక్క బాబాను స్మృతి చేస్తూ రాజ్యస్థాపన కూడా మనం చేయాలి. శివబాబా ఈ సృష్టిలోకి ఎందుకు వచ్చారు? పాత ప్రపంచాన్ని పరివర్తన చేయడం కోసమే కాదు కదా, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడం కోసం. మరి పాత ప్రపంచాన్ని పరివర్తన చేయటము అంటే అర్థము మనలో ఉన్న పాత సంస్కారాలని పరివర్తన చేసుకోవటం, మనలో ఉన్న పాత సంస్కారాలని వినాశనం చేసుకోవటం. మనలో ఉండే ఈ పాత సంస్కారాలు వినాశనం అవ్వకుండా కొత్త ప్రపంచ స్థాపన అనేది జరగదు. కనుక ఆల్ఫ్ మరియు బే ఈ రెండిటిని కూడా మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. బాబా ఈ మురళి వినిపిస్తూ రూలింగ్ పవర్ గురించి, కంట్రోలింగ్ పవర్ గురించి చాలా చక్కటి యుక్తులతో మనకి వివరించారు. మీ మనసుని శాసించే పద్ధతిని తెలుసుకోండి పిల్లలు అని బాబా చెప్పారు. బాబా మన మనసుని శాసించడం కోసం కావలసిన మొత్తం జ్ఞానాన్ని చాలా చక్కగా సహజమైన రీతిలో అందరూ అర్థం చేసుకునే విధంగా బాబా వివరించారు. అంతేకాదు, బాబా వివరించిన దానిని పిల్లలు ఎంతవరకు ఆచరించారు అన్నది కూడా చెక్ చేశారు. పిల్లలైన మనలో కంట్రోలింగ్ పవర్ ఎంత ఉంది, రూలింగ్ పవర్ ఎంతగా ఉంది అని బాబా చెక్ చేశారు.
చెక్ చేసినప్పుడు రిజల్ట్ బాబాకి ఏం కనిపించింది అంటే, కొంతమంది పిల్లలు స్వరాజ్యాధికారులుగా సదా ఉంటున్నారు, కానీ ఎక్కువ మంది, చాలామంది పిల్లలు మాయ యొక్క ప్రభావంలోకి వచ్చేస్తున్నారు. కాబట్టి స్వరాజ్య అధికారము ఏదైతే మనకి ఉండాలో అది ఖండితం అయిపోతుంది, సదా అని ఉండటం లేదు అని బాబా చెప్పారు. మరి ఎందుకు మన యొక్క స్వరాజ్య అధికారం అనేది ఖండితం అయిపోతుంది? బాబా చెప్తారు కదా, ఇప్పటి స్వరాజ్య అధికారులే భవిష్యత్తులో విశ్వరాజ్యాధికారులుగా అవుతారని బాబా చెప్తారు. కాబట్టి మనం చింతన చేయాల్సిన విషయం ఏంటి అంటే, నేను నన్ను ఎంతవరకు కంట్రోలింగ్ చేసుకుంటున్నాను, రూలింగ్ చేసుకుంటున్నాను. కంట్రోలింగ్ చేసుకోవడం అంటే పాత సంస్కారాలు ఎమర్జ్ అవుతాయి, మనం సప్రెస్ చేయకూడదు, అణిచివేయకూడదు. బాబా చెప్తారు, పిల్లలారా మీరు వాటిని చంపకండి, పూర్తిగా కాల్చేయండి అంటారు. కాల్చినప్పుడు ఇంకా నామరూపాలు ఏమి కూడా ఉండవు. సంహరించామనుకోండి, ఏదో కొంత మళ్ళీ ఊపిరి ఉండి మళ్ళీ తిరిగి అవి రావచ్చు, పాత సంస్కారాలు రావచ్చు. కాబట్టి వాటిని పూర్తిగా దగ్ధం చేసేయండి, యోగాగ్నిలో దగ్ధం చేసేయండి. ఈ జ్ఞానం ద్వారా బాబా ఏవైతే గుణాలు చెప్తున్నారో, దివ్య గుణాలను, వాటిని ఆచరించండి అని బాబా చెప్తారు. పాత ప్రపంచ వినాశనం, కొత్త ప్రపంచ స్థాపన అంటే మనలో ఉండే ఈ పాత ద్వాపర యుగం నుండి ఏవైతే సంస్కారాలు ఉన్నాయో అవి ఇప్పుడు కూడా బ్రాహ్మణ జీవితం తీసుకున్నప్పుడు కూడా ఫస్ట్లో మనం కోర్సు విన్నప్పుడు అంతగా రాదు, కానీ కోర్సు పూర్తయిన తర్వాత కొద్ది కాలానికి వాటి యొక్క ఫోర్సు పెరుగుతూ ఉంటుంది. మనం ఎంతెంతగా బాబా చూపించిన ఈ మార్గంలో ముందుకు నడుస్తూ ఉంటామో అంతంతగానే మనలో ఉన్న పూర్వజన్మల యొక్క పాత సంస్కారాలు బయటికి వస్తూ ఉంటాయి. నాకు అసలు పాత సంస్కారాలే ఏమి రావట్లేదు, బాబా చెప్పినట్లుగానే ఉన్నాయి అంటే దాని అర్థం నేను యోగం కరెక్ట్గా చేయట్లేదు, పురుషార్థం సరిగ్గా చేయట్లేదు, పరీక్షలు ఏమీ రాయను, నేను చాలా బాగా చదువుకుంటాను అంటే దాని అర్థం ఏముంటుంది? బాగా చదువుకుని పరీక్షలు పాస్ అయి గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులైతేనే కదా ఆ చదువుకున్నందుకు ఒక సార్థకత ఉంటుంది. కాబట్టి బాబా చెప్పినట్లుగా ఒకవైపు ఈ పాత సంస్కారాలు ఏవైతే ఉంటాయో ఎమర్జ్ అవుతాయి. మనలో చాలామందికి ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఒక రకమైన డీలా, ఒక రకమైన నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుంది. ఒక్కసారైనా ఎవరికైనా తప్పకుండా ఎదురవుతుంది. ఎలా ఎదురవుతుంది అంటే, మాయ మనల్ని తనవారిగా చేసేసుకుని వ్యాకులు పడేలా చేస్తుంది, నిరాశ పడేలా చేస్తుంది. ఇప్పటి వరకు ఇలాగే ఉన్నాం కదా, సమానంగా అయ్యే సఫలత లభిస్తుందో లేదో, బాబా సమానంగా అవుతామో లేదో, బాబా చెప్పినట్లు చేస్తామో లేదో, ఇటువంటి వ్యాకులత మనకి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మాయ తన వశం చేసేసుకుంటుంది, తనవారిగా చేసేస్తుంది. కాబట్టి దానివల్ల మనం స్వరాజ్యాధికారులుగా అవ్వలేకపోతున్నాం. ఒక్కొక్కసారి మాయా రాజ్యంలోకి మాయా ఆధీనులుగా అయిపోతున్నాం, మళ్ళీ మేలుకుని ఒక్కొక్కసారి స్వరాజ్యాధికారులుగా అవుతున్నమాట. కాబట్టి ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం చింతన చేసే విషయం ఏంటి అంటే, పాత సంస్కారాలు వస్తాయి, బయటికి వస్తాయి, అవేమీ రాకపోవడం మాత్రం జరగదు. వచ్చిన పాత సంస్కారాలని ఏ విధంగా వాటిని మనం పూర్తిగా నిర్మూలించగలం, పూర్తిగా తొలగించుకోగలము, అలా తొలగించుకునేందుకు బాబ్ దాదా చెప్పిన సహజమైన యుక్తులు ఏమిటి అనే విషయం గురించి చింతన చేద్దాము. బాబా చెప్తున్నారు, ఒకవైపు వ్యర్థం ఆలోచించటం, వ్యర్థంగా సమయం పోగొట్టుకోవటం, మరొక వైపు అంటే ఒకవైపు ఈ వ్యర్థం గొడవ ఎక్కువగా ఉంటుంది.
వ్యర్థం ఆలోచించటం, వ్యర్థంగా సమయం పోగొట్టుకోవటం, వ్యర్థ మాటలు మాట్లాడటం, వ్యర్థంగా నడవడము. అంటే నడవడం అంటే బిహేవియర్, నడవడిక అంటారు, మేనర్స్ అంటారు కదా. వ్యర్థమైన నడవడికలు ఇవన్నీ కూడా వ్యర్థం. వినిపించటం, వినడం, ఇదంతా ఒకటి వేస్టేజ్. మాయారాజ్యంలోకి పరాధీనులుగా అయిపోయేందుకు కారణాలు ఇవంతా ఒక ఎత్తు అయితే, మరొక వైపు ఏంటంటే నిర్లక్ష్యం, సోమరితనం అని బాబా చెప్పారు. ఇవన్నీ కలిసి మన స్వరాజ్యాన్ని ఖండితం చేసేస్తున్నాయి, పోగొట్టేస్తున్నాయి స్వరాజ్యం లేకుండా. ఎలా అయితే విదేశీయులు వచ్చినప్పుడు మనకి స్వాతంత్రం రాకముందు ఎలా అయితే పడ్డారో, అలా మనం కూడా మాయా అనే ఈ విదేశీయులు మనలోకి ప్రవేశించి స్వరాజ్యాధికారం అంటే ఏంటి, మనం ఎప్పుడైతే స్వరాజ్యాధికారులుగా ఉంటామో అప్పుడు అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేయగలుగుతాం. అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేయగలిగినప్పుడు ఇక మాయ చూపించే విషయాల పట్ల ఆసక్తి కలగదు మనకి. బాబా మొన్నటి సాకార్ మురళిలో చెప్పారు చూడండి, ఎవరైతే పక్కా యోగులుగా ఉంటారో, అన్ని పనులు చేసుకుంటూ నిరంతరం నడుస్తూ తిరుగుతూ బాబా స్మృతిలో ఉంటారో వారిని మాయ విసిగించను కూడా విసిగించలేదు. కాబట్టి చాలా మురళిల్లో కూడా బాబా చెప్తారు ఏంటంటే, మాయ తనంతట తాను రాదు, మీ ఆహ్వానం మేరకే వస్తుంది. ఏంటి ఆహ్వానం అంటే, మనలో ఉండే బలహీనతయే మాయకి ఆహ్వాన పత్రం. అందరిలోని బలహీనతలు ఉంటాయి, కానీ నాలోని కూడా బలహీనత ఉంది, అందరిలోని ఉన్నాయని అలా అనుకోకూడదు. ఆ బలహీనతని పోగొట్టుకునేందుకు పురుషార్థం నేను ఏమి చేస్తున్నాను. ఆ బలహీనత ద్వారానే మాయ తనవారిగా చేసేసుకుంటుంది మనల్ని. కాబట్టి నిర్లక్ష్యం, సోమర్థం ఇవన్నీ కూడా మన యొక్క స్వరాజ్యాన్ని ఖండితం చేసేస్తున్నాయి. బాబా అంటున్నారు, ప్రారంభంలో జ్ఞాన మార్గంలోకి వచ్చినప్పుడు ఇవి రావు, కానీ అప్పుడప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు బయటికి ఎమర్జ్ అయిపోతూ ఉంటాయి. మనలో పాత సంస్కారాలు మాయ రావటం ఒక విషయం. బాబా చెప్తున్నారు, వాయుమండలంలోని సంస్కారాలు కూడా ఇంకా ఎమర్జ్ అయిపోతున్నాయి. మనకి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, స్వయంలో ఉండే లోపాలు, బలహీనతలు ఇది దాడి చేస్తాయి. అలాగే బయట వాతావరణం, వాయుమండలంలో అనేక నెగిటివ్ వైబ్రేషన్స్, అనేక రకాల నెగిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, నకారాత్మకత, అది కూడా మనల్ని మాయకు వశమయ్యేలాగా చేసేస్తూ ఉంటాయి. మనకి దీనికి కారణం ఏంటి అంటే బాబా చెప్తున్నారు, ఇది మాయా యుద్ధానికి ఒక సాధనం. పాత సంస్కారాలు కావచ్చు, వ్యర్థం మాట్లాడడం కావచ్చు, నిర్లక్ష్యం, సోమరితనం ఇవన్నీ కూడా మాయ దాడి చేసేందుకు ఒక సాధనం. ఈ సాధనంతోనే మాయ తనవారిగా చేసుకుంటుంది, పరమాత్మ మార్గంలో వ్యాకులు పడేలా చేసేస్తుంది. లేకపోతే అసలు ఈ మార్గం అంటే, సంగమయుగి బ్రాహ్మణ జీవితం అంటే మనోరంజనమైన జీవితం, వజ్రతుల్యమైన జీవితం. ఎందుకంటే మనం సృష్టి చక్రంలో 4 యుగాల్లో, సత్యత్రేత ద్వాపర కలియుగాల్లో అనేకులతో పాలన పొందుతాము, అనేకులతో మన వ్యవహారం నడుస్తుంది. కానీ కేవలం సంగమయుగంలో మాత్రమే శివపరమాత్మతో, మన తండ్రితో సాంగత్యం ఏర్పడుతుంది. తండ్రితో మాట్లాడే అవకాశం కూడా సంగమయుగంలోనే లభిస్తుంది. పరంధామంలో ఉంటాం, బాబా దగ్గర ఉంటాం, కానీ అప్పుడు మాట్లాడుకోం కదా. ఊరికే అలా నిస్తేజంగా నక్షత్రాలు ఎలా అయితే ఆకాశంలో నిలబడి ఉన్నాయో, అదేవిధంగా మనం కూడా పరంధామంలో బాబాతో పాటు అక్కడ ఉంటాం. కానీ అక్కడ సంభాషణ అనేది ఉండదు కదా, ఈ జ్ఞానం అనేది ఉండదు కదా, మర్జ్ అయిపోతుంది కదా. కాబట్టి ఈ రమణీకమైన జ్ఞానం, ఈ మధురమైన జ్ఞానం కేవలం సంగమయుగంలోనే లభిస్తుంది. ఈ జ్ఞానాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని మాయ యొక్క సాధనం ఏదైతే ఉందో ఆ సాధనానికి మనం బలి కాకుండా సురక్షితంగా ఉండేలాగా మనం పురుషార్థం చేసుకోవాలి. కాబట్టి పరమాత్మ మార్గంలో వ్యాకుల పడడం అనేది అసంభవం.
ఆ మార్గం నుండి మనం దారి తప్పినప్పుడే వ్యాకుల పడతాం. అంతే తప్ప నేను అన్నీ కరెక్ట్గా చేస్తున్నానే, అమృత వేళ చేస్తున్నాను, మురళి చదువుతున్నాను, సేవ చేస్తున్నాను, పురుషార్థం చేస్తున్నాను, అయినా వ్యాకులత వస్తుంది, ఏదో లోటు వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడో లీకేజ్ ఉంది. పాత్ర బాగానే ఉంది, తలతల మెరుస్తూ ఉంది, చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది, కానీ ఎక్కడో చిన్న రంధ్రం ఉంది. అందులో నీరు ఏ పదార్థం పోసినా ఆ రంధ్రం ద్వారా, ఆ హోల్ ద్వారా బయటకు పోతూ ఉంటుంది. ఆ హోలే మన బలహీనత, ఆ హోలే మాయకి సాధనం. ఆ లీకేజ్ ఏదైతే ఉందో ఆ లీకేజ్ చిన్నదే కావచ్చు, కానీ మొత్తం సారాన్ని అంతా కూడా బయటికి పంపించేస్తుంది. బాబా చెప్తారు కదా, ముఖాన్ని నల్లగా చేసుకుంటే సంపాదన అంతా మొత్తం పోతుంది అంటారు కదా బాబా. అలా ఏంటంటే పరమాత్మ మార్గంలో బాబా చూపించిన ఈ జ్ఞాన మార్గంలో నడవడం ద్వారా వ్యాకుల పడడం అనేది అసంభవం. వ్యాకుల పడుతున్నాము అంటే ఆ దారి నుండి మాయాదారిలోకి అడుగులు వేస్తున్నామని అర్థం. అందులో బాబా చెప్తున్నారు, ఇప్పటి వరకు ఇలాగే ఉన్నాం, బాబా సమానంగా అవుతామో లేదో, సక్సెస్ లభిస్తుందో లేదో, ఈ లేదో అవుతుందో లేదో, ఈ ఆలోచనలన్నీ ఎవరి రూపాలు ఇవి? మాయా రూపాలు. బాబా ఏం చెప్తారు? అవ్యక్త బాప్దాదా మధువనంలో అవ్యక్త మిలనం జరుగుతున్నప్పుడు చెయ్యి ఎత్తి మరీ చెప్తారు, నా పిల్లలు రాజా పిల్లలు, మీరు రాజా పిల్లలు, మీరు విశ్వరాజ్యాధికారులు. ఎంతటి ఉమంగ ఉత్సాహాల్ని బాబా మనకి కల్పిస్తారు. భగవంతుడే స్వయంగా కల్పిస్తూ ఉన్నప్పుడు మనం లేనిపోని విషయాలను, జరిగిపోయిన విషయాలను, లేకపోతే ఎవరో వ్యర్థంగా మాట్లాడిన విషయాలన్నిటినీ కూడా అతి అమూల్యంగా భావించి మన బుద్ధిలో దాచుకున్నాం అనుకోండి, భగవంతుడు చెప్పినటువంటి ఈ ఉమంగ ఉత్సాహాలతో కూడిన పాయింట్స్ ఏవి ఉండవు. ఏం చెప్తారు బాబా? సాకార మురళీల్లో బాబా ఏం చెప్తారు? ఈ జ్ఞానం మన బుద్ధిలో ఉండాలంటే ఎలా ఉండాలి? బుద్ధి బంగారంగా ఉండాలి కదా, పులిపాలు బంగారు పాత్రలో నిల్వ ఉంటాయని చెప్తారు కదా బాబా. అలా మన బుద్ధిని బంగారంగా తయారు చేసుకోవాలి. బాబా యొక్క పాయింట్లు ప్రింట్ అవుతాయి అప్పుడు. అంతేగాని ఏమవుతుందో, ఎలాగవుతుందో, ఎప్పుడవుతుందో, అసలు అవుతుందో అవ్వదో, ఇలాంటి సంకల్పాలకి ఛాన్సే మనము ఇవ్వకూడదు. మనలో బలహీనతలు ఉంటాయి, కానీ ఆ బలహీనతల్ని ఒక్కొక్కదాన్ని మనం ముందుకు తెచ్చుకుని దాన్ని పోగొట్టుకునేందుకు పురుషార్థం చేయాలి. కానీ ఆ బలహీనతని వర్ణించడం వలన ఎటువంటి ఉపయోగం లేదు. స్వయం యొక్క బలహీనతల గురించి కానీ, ఇతరుల్లో ఉండే బలహీనతల గురించి కానీ వర్ణన చేస్తే జరిగేది నష్టమే. స్వయానికి నష్టము, ఇతరులకి నష్టమే. కాబట్టి ఎందుకంటే ఈ బలహీనతని ఛాన్స్గా తీసుకునే మాయ మనల్ని వ్యాకుల పడేలా చేసేందుకే చాలా చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. యుద్ధంలో కూడా చూడండి, శత్రువులు ఏం చేస్తారు? ఈ వీళ్ళల్లో ఉండే లోపం ఏంటో కనుక్కుని ఆ లోపం మీద దాడి చేయండి అంటారు. ఒకవైపు దాడి చేయడానికి కుదరట్లేదు అనుకోండి, వేరే మార్గంలో వీళ్ళకి ఏమైనా సురక్షిత సాధనాలు లేవేమో, అక్కడికి వెళ్ళి మనం యుద్ధం చేద్దామని శత్రువులు ఆలోచిస్తారు యుద్ధంలో. అదేవిధంగా మాయ ఏం చేస్తుంది? ఈ రూపంలో వస్తే వీళ్ళు బాగా ఎదుర్కొంటున్నారు, నాకు వశం కావటం లేదు, వీళ్ళల్లో ఏదో ఒక లోపం ఉంటుంది కదా, ఆ లోపాన్ని పట్టుకుని నేను వీళ్ళల్లోకి ప్రవేశిస్తాను అని మాయ భావిస్తుంది. కాబట్టి బాబా చెప్తున్నారు, చాలా బాగా నడుస్తూ ఏదో ఒక విషయంలో మాయ మీ సంస్కారాలపై దాడి చేసి పాత సంస్కారాలను ఎమర్జ్ చేసే రూపాన్ని ధరించి వ్యాకులపరిచే ప్రయత్నం చేస్తుంది. అనుకోలేదు కానీ ఎందుకో నాకు ఈ వికారం వస్తుంది, వచ్చిపోతుంది, అది అంతే. ఎందుకంటే బాబా చెప్పారు కదా, యోగం చేసేటప్పుడు లోపల ఉన్నవన్నీ బయటకు దాన్ని బాబాకి ఇచ్చేయడమే, హోలీ చేసేయడమే. బాబా ఏమంటారు? హోలీ రోజున పూర్తిగా కాల్చండి అంటారు కదా. మనం యోగం చేస్తూ ఉన్నప్పుడు
ఆ! ప్రారంభంలో అసలు నాలో ఇలాంటి చెడు ఆలోచనలే రాలేదు. ఇప్పుడొస్తుందేటి అన్న క్వెషన్ మార్క్ పెట్టుకోకూడదు. వచ్చింది దాన్ని బాబాకి అప్పజెప్పేయడమే. అంతే తప్ప ఇది ఇలా వస్తుందేంటి అని దాన్నే పట్టుకుని మనం వర్ణిస్తూ, వ్యాపిస్తూ ఉన్నట్లయితే మనం పురుషార్థంలో ముందుకు వెళ్ళలేం. కాబట్టి బాబా అంటున్నారు, చివర్లో అన్ని సంస్కారాలు సమాప్తం అవ్వాల్సిందే. కనుక అప్పుడప్పుడు లోపల ఉండిపోయిన సంస్కారాలు ఎమర్జ్ అవుతాయి. కానీ బాప్దాదా భాగ్యశాలి పిల్లలైన మీ అందరికీ కూడా ఒక సూచన ఇస్తున్నారు. చూసారా బాబా ఏం చెప్తున్నారు? పాత సంస్కారాలు ఎమర్జ్ అవుతాయి. కోపం కావచ్చు, చిరాకు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదో ఒక వ్యర్థం మాట్లాడడం కావచ్చు, వస్తాయని చెప్పి బాబా వస్తాయన్నారు కదా అని వాటిని అలాగా ఒక అతిథిగా భావించి వస్తాయన్నారు కదా, ఇది కామన్ కదా, మళ్ళీ ఆ రూపంలో ఉల్టాగా తీసుకోకూడదు. వచ్చినప్పుడే దాన్ని వదిలించుకునే విధంగా పురుషార్థం, శ్రేష్ఠ సంకల్పం, దృఢ సంకల్పం చేసుకోవాలి మనం. అందువలన ఈ పాత సంస్కారాలన్నీ పూర్తిగా సమాప్తం అవ్వాల్సిందే. అది మాత్రం తప్పదు. సమాప్తం అవ్వకుండా మనం పరంధామానికి వెళ్ళలేము. కాబట్టి సమాప్తం అవ్వాలి. కాబట్టి ఇంకా లోపల ఎక్కడో ఉండిపోయినవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. మరి బయటికి వస్తూ ఉంటాయి కదా మనలో. అప్పుడు బాబా చెప్తున్నారు, అప్పుడు ఏంటి చెప్తున్నారంటే, బాబా భాగ్యశాలి పిల్లలని మీ అందరికీ బాప్దాదా ఒకే ఒక సూచన ఇస్తున్నారు. ఏంటంటే, భయపడకండి పిల్లలు. చూడండి, బాప్దాదా ధైర్యం చెప్తున్నారు మనకి. భయపడద్దు, మాయ యొక్క తీరును అర్థం చేసుకోండి. మాయ యొక్క తీరును అర్థం చేసుకోవాలంటే మన బుద్ధి అనేది ఎంత సూక్ష్మంగా ఉండాలో ఒకసారి చింతన చేయాలి. మాయ యొక్క తీరుని అర్థం చేసుకోవాలంటే బుద్ధి అనేది చాలా అతి సూక్ష్మంగా ఉండాలి. ఒకసారి మురళి చదివేస్తే, కాబట్టి మనం రోజు మురళి, సాకార మురళి కావచ్చు, అవ్యక్త మురళి కావచ్చు, ఒకరోజు ఒకసారి చదివేస్తే అది వచ్చేది ఓవర్లుక్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. పైన అయిపోతుంది. కానీ దాన్ని మనం అలా మననం చేస్తూ ఉంటే, విచార సాగర మదనం చేస్తూ ఉంటే నెమ్మదిగా అందులో ఉండే సూక్ష్మ రహస్యం బయటికి వస్తుంది. ఒకసారి చూడండి, ఉదయం మురళి వింటామా, మళ్ళీ మనం రాసుకున్న పాయింట్లను కావచ్చు, లేదా మురళి దగ్గర ఉంటే ఒకసారి మళ్ళీ ఇంకోసారి చదువుకున్నప్పుడు అందులో ఇంకొక పాయింట్ కనిపిస్తుంది. మూడోసారి చదువుకున్నప్పుడు మళ్ళీ ఇంకొక పాయింట్ కనిపిస్తుంది. అదేవిధంగా ఒకే పాయింట్ని మనం మననం చేస్తున్నప్పుడు, మొదటిసారి మురళి పాయింట్ మననం చేస్తున్నాం అనుకోండి, మనసుకి ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ అలా మననం చేస్తూ ఉన్నప్పుడే కొద్దిసేపటికి కొంత సమయం అయిపోయిన తర్వాత ఇంకా సూక్ష్మతలోకి వెళ్ళిపోతుంది బుద్ధి. అందువలన బాబా చెప్పినటువంటి పాయింట్స్ని మననం చేసుకోవటం, వాటిని బుద్ధిలో ధారణ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన పురుషార్థం. బాబా చెప్పిన పాయింట్స్ని మననం చేస్తూ ఉండాలి. సాకార మురళి ఫస్ట్ పేజీ మీటే బచ్చే నుండి స్లోగన్ వరకు ఉండే ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయో, ఎన్ని మహావాక్యాలు ఉన్నాయో, అన్ని మహావాక్యాలు కూడా పవర్ఫుల్లే. ఏ ఒక్కటి కూడా తీసేయడానికి లేదు. ఒక్కొక్క పాయింట్ని మీరు ఏదొక పాయింట్ని సెలెక్ట్ చేసుకుని, ఈ మధ్య అన్ని కొన్ని సెలెక్టెడ్ పాయింట్స్ అని వస్తున్నాయి కదా, అలా స్వయం కూడా ఏదైనా కొన్ని సెలెక్టెడ్ పాయింట్స్ని తీసుకుని స్వయం కోసం దాన్ని మననం చేయాలి. అలా మననం చేసినప్పుడు బుద్ధి అనేది సూక్ష్మంగా అవుతుంది. ఈ బుద్ధి సూక్ష్మంగా అవ్వడంలో మన మధువన్ నుండి క్లాసెస్ చాలా ఉంటాయి. సూరజ్ భాయ్ క్లాసెస్ కావచ్చు, ఉషా దీదీ క్లాసెస్ కావచ్చు, ఈ బుద్ధి యొక్క సూక్ష్మత గురించి. ఒకసారి ఉషా దీదీజీ మధువన్లో క్లాస్ చేస్తూ
అవ్యక్త ఫరిస్తాగా అవ్వడానికి యుక్తులని ఒక క్లాస్ చేసినప్పుడు ఈ బుద్ధి గురించి వివరించడం జరిగింది. ఒకటి రహమ్ దిల్, రెండవది దివ్య దిమాగ్. దిల్ ఔర్ దిమాగ్ అన్నారు. దీది దిల్ ఔర్ దిమాగ్ అంటే రెండిటికి కొంత సూక్ష్మమైన అంతరం అనేది ఉంటుందన్నమాట. దిమాగ్ ఔర్ దిల్. మరి బాబాని ఏమన్నారు చెప్పండి? దిలారాముడు అన్నారా, దిమాగ్ రాముడు అన్నారా? బాబాని ఏమంటారు? దిలారాముడు అంటే హృదయాభిరాముడనే అంటాం. అంటే మనం బుద్ధి, వివేకం, తెలివి వీటన్నిటిని కూడా మనం సూక్ష్మంగా పరిశీలించుకుంటూ ఉండాలి. బుద్ధి ద్వారా జ్ఞానాన్ని గ్రహించాలి, కానీ ఆ జ్ఞానం ఇస్తున్న వారిని మర్చిపోకూడదు. ఆ జ్ఞానాన్ని ఎప్పుడు ఎలా ఏ విధంగా ఆచరించాలనే విషయం కూడా మర్చిపోకూడదు మనం. బాబా ఇచ్చే పాయింట్స్ వలన, బాబా ఇచ్చిన జ్ఞానము ద్వారా మనం సేవ చేయడం ద్వారా చాలా పేరు రావచ్చు. ఆ పేరు ప్రఖ్యాతులన్నీ నావే అని బుద్ధి స్వీకరించింది అనుకోండి, ఇంకా అంతటితో ఆట సమాప్తం అయిపోయినట్లే కదా. ఈ పేరు ఎవరిచ్చారు? ఈ పేరు ప్రఖ్యాతులు ఎందువల్ల వచ్చాయి? బాబా వలన వచ్చాయి. అసలు బాబా రాకపోతే, బ్రహ్మబాబాలోకి ప్రవేశించకపోతే, ఇంత అమూల్యమైన జ్ఞానమే నాకు లేకపోతే ఈరోజు నేను ఇంత పేరుని ప్రఖ్యాతను పొంది ఉండేయగలమా? అసలు బాబా లేకపోతే ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? అసలు ఈ ప్రాప్తి అనేది పక్కన పెట్టండి. ఈనాటి ప్రపంచంలో బాబా జ్ఞానం లేని వాళ్ళు జీవిస్తున్న విధానానికి, మనం జీవిస్తున్న విధానానికి ఎంత తేడా కనిపిస్తుంది. వాళ్ళకి పాపం ఏం తెలియదు, బాబా పరిచయం తెలియదు, బాబాను స్మృతి చేయడం ద్వారా వచ్చే ప్రాప్తి తెలియదు. యాంత్రికంగా ఉంటూ అశాశ్వతమైన వాటి కోసం వెంపర్లాడుతూ, ఆ దుఃఖంలో పడుతూ, ఆ దుఃఖాలని సుఖాలని భావిస్తూ వాళ్ళు ఎంతో దాహంతో ఉంటారు. కానీ మనం చక్కగా బాబా ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, బాబాని స్మృతి చేస్తూ, బాబా యొక్క వారసత్వానికి అధికారులుగా అయ్యి అతీంద్రియ సుఖాన్ని పొందుతూ ఉన్నాం. కాబట్టి బాబా ఇచ్చే పాయింట్లను బుద్ధిలో కూర్చోబెట్టుకోవాలి. అప్పుడే మనం మా యొక్క తీరుని అర్థం చేసుకోగలం. బాప్దాదా చెప్తున్నారు, నిర్లక్ష్యం మరియు వ్యర్థం. ఇందులో నెగిటివ్ కూడా వచ్చేస్తుంది. ఈ రెండు విషయాలపై విశేషమైన అటెన్షన్ ఉంచుకోండి. ఇదే ప్రస్తుత సమయంలో మాయ దాడి చేసే సాధనం అని అర్థం చేసుకోండి అంటున్నారు బాబా. పంచవికారాలు ఇవన్నీ అయిపోయినాయి, ఇంకా తెలిసిపోయింది కదా. మనము చెప్పేస్తున్నాం అందరికీ, కామక్రోధ లోభ మోహ అహంకారాలు అనేవి మాయ యొక్క రూపాలు, వీటికి దూరంగా ఉండండి, వీటిని తొలగించుకోండి అని చెప్తున్నాం కదా. ఇంకా మరి కనిపించిన రూపంలో మాయ దాడి చేయటం మొదలు పెడుతుంది. ఏంటా కనిపించిన రూపము అంటే నిర్లక్ష్యము మరియు వ్యర్థము. బాబా చెప్తారు కదా, పిల్లల్లో చెడు లేదు కానీ వ్యర్థం చాలా ఎక్కువగా వ్యాపించి ఉంది. లేనిపోని విషయాల గురించి చర్చించుకోవటం, వాటిని వ్యాపింప చేయటం, ఇవన్నీ అవసరమా? ఒకవైపు ప్రపంచ పరిస్థితి ఎలా ఉంది, సమయం యొక్క తీరు ఎలా ఉంది, సమయం పొజిషన్ ఎలా ఉన్నది అని మనకు అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి పురుషార్థం పట్ల అనురక్తి వస్తుందా లేదా? బాబా చెప్పినట్లుగా చెయ్యాలి, బాబా చెప్పినట్లుగా తయారవ్వాలి అని అనిపిస్తుందా లేదా? కాబట్టి ఈ మాయ దాడి చేసే సాధనం గురించి అర్థం చేసుకుని పురుషార్థం చేద్దాం. కాబట్టి బాబా చెప్పేశారు, మాయ ఈ సాధనం ద్వారా మీ ముందుకు వస్తుంది దాడి చేయడానికి. అయితే బాబా ఏం చెప్పారు? భాగ్యశాలి పిల్లలైన మనకి బాబా ఒక సూచన ఇచ్చారు, పిల్లలు భయపడకండి అని అనేసి వదిలేరు బాబా. మాయా దాడి నుండి సురక్షితంగా ఉండే అస్త్రం గురించి కూడా బాబా చెప్తారు. అంటే మాయ ఏ విధంగా దాడి చేస్తుంది అన్నది చెప్పారు. ఆ దాడి నుండి మనల్ని స్వయం ఎలా సంరక్షించుకోవాలి, సురక్షితంగా ఉండాలనేందుకు కూడా బాబా చెప్పారు. ఆ అస్త్రం ఏంటి అంటే తండ్రి తోడు యొక్క అనుభవము.
ఈ తండ్రి తోడు యొక్క అనుభవం గురించి రేపటి ఎపిసోడ్లో చింతన చేద్దాము. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు. శుభోదయం మరియు నమస్తే.